అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ హేమవాణి తెలుగు వ్లాగ్స్. నిన్నటి మా సంక్రాంతి షాపింగ్ చూసారా? ఎంతో చక్కగా చేసాం కదా. ఆఫర్స్ చాలా బాగున్నాయి కదా షాప్లో. మీరు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళండి. చాలా అందమైన కుర్తీస్ ఉన్నాయి, అందరికీ సూట్ అవుతాయి, అన్ని రేంజెస్లో ఉన్నాయి, పైగా ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ కాబట్టి డోంట్ మిస్ ది ఛాన్స్. అండ్ ఈరోజు టైటిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు బ్యాంగిల్స్ కలెక్షన్ అండ్ ఆర్గనైజేషన్ కూడా చూపిస్తున్నానండి. సో చూసేయండి ఇది కూడా. అండ్ నేను యాక్చువల్లీ షాపింగ్కి వెళ్ళాను ఫ్యాన్సీ స్టోర్కి. సో అక్కడున్న బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చూపించబోతున్నాను అనమాట మీకు. కొత్త మోడల్స్ ఏంటి, ఎలా షాపింగ్ చేయొచ్చు, ఎలాంటి బ్యాంగిల్స్ కొనొచ్చు, దేనికి ఏది, ఇది మాకు తెలియదా అనుకోకండి. ఏమో మీకు ఒక చిన్న టిప్ అయినా హెల్ప్ అవ్వచ్చు కదా. సో డోంట్ మిస్ ఇట్. ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో నా ఛానల్ని, నా పాత వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది నా ఫస్ట్ బాక్స్ అండి. ఇది యాక్చువల్లీ ఒక గోల్డ్ షాప్లో నేను ఫ్రీగా తీసుకున్నాను. రెగ్యులర్గా మనం గోల్డ్ అంటే ప్రతి షాప్లో కొనాం కదా, ఏదో ఒక షాప్లోనే కొంటాం కదా. సో ఎంతైనా పరిచయం ఉంటారు, ముఖ పరిచయం ఉంటే చాలు కదా. అడగండి, ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. మేమైతే అడిగాము, ఇచ్చారు, అందుకే ఇది వచ్చింది మా ఇంటికి. అండ్ ఇలా బ్యాంగిల్స్ చక్కగా మొత్తం, పైగా అన్ని గాజు బ్యాంగిల్స్ అంటే చాలా డెలికేట్గా ఉంటాయి కదా. సో డెఫినెట్లీ కావాలండి బ్యాంగిల్ ఆర్గనైజర్ బాక్స్. యాక్చువల్లీ మనకి ఆన్లైన్లో కానీ మార్కెట్లో కానీ దొరుకుతున్నాయి, కానీ కొన్ని అయితే నంబర్ లాక్ సిస్టమ్తో కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి అవి. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఆన్లైన్లో అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో వీటిల్లో కూడా దొరుకుతున్నాయి అన్నమాట. కొన్ని ఏమో సాటిన్ బ్యాగ్స్ లాగా అలా దొరుకుతుంది. ఆల్మోస్ట్ ఇది నా టప్పర్ వేర్ బ్యాగ్ అండి. టప్పర్ వేర్ బ్యాగ్లో కూడా నేను బ్యాంగిల్స్ పెట్టేశాను. సో ఇది నా డిఐవై అనుకోండి, నా డిఐవై బ్యాంగిల్ బాక్స్ ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది చక్కగా ఏంటిదో తెలుసుగా, ఇది మన లంచ్ బాక్స్ తీసుకెళ్తాం కదా, అది. ఎట్లాగో ఇప్పుడు స్కూల్స్ క్లోజ్, ఎవరు తీసుకెళ్ళట్లేదు, అందుకని నేను దీన్ని ఇలా వాడాను అనమాట. ఇది నా డిఐవై అనుకోండి. ఒకసారి చూడండి ఏం చేశానంటే, అన్నీ పడేస్తే మరి పగిలిపోతే అని డౌట్ వస్తుంది కదా, నేను అలా చేయలేదు. చక్కగా ఇలా బ్యాగ్ తీసుకున్నాను అండ్ ఒక స్టిక్ మీద నీట్గా ఇలా అరేంజ్ చేసేసుకున్నాను అనమాట. సో మనకి చక్కగా లోపలికి వెళ్ళిపోతాయి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది దీంట్లో. సో బయట రేట్ ఎందుకు, పైగా ఇప్పుడు బాక్స్ ఇరిగిపోయింది లిడ్. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ బ్యాగ్ని పడేస్తావా? ఏదో ఒకటి దానికి వాడాలి కదా. ఇలా వాడుకుంటే మల్టీపర్పస్ అనమాట ఇది. సో ఇది కూడా ఒక ఐడియా, తప్పకుండా చూడండి. అండ్ నేను బ్యాంగిల్ షాప్లో బ్యాంగిల్ కొన్నానని చెప్పాను కదా, ఇదిగోండి ఈ బ్యాంగిలే అండి నేను తీసుకున్నది. ఆల్మోస్ట్ ఇంకా ఇది గోల్డ్ బ్యాంగిల్ లుక్లోనే ఉంది అని తీసుకున్నాను అనమాట. చక్కగా ఉంది చేతికి కూడా. పైగా ఇవి సింగిల్ రో, డబల్ రో కూడా వస్తున్నాయి. డబల్ రోవి కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి, సింగిల్ రోవి పర్లేదు, కానీ చాలా అందంగా నీట్గా ఉన్నాయి. ఇంకా అసలు మొత్తం ఇంకా గోల్డ్ బ్యాంగిలేనా, ఇంకా మనం చెప్పకపోతే అయితే గోల్డా రోల్డ్ గోల్డా కూడా ఎవరికి అర్థం కూడా కాదు, అంత చక్కగా డిజైన్ చేశారు. సో ఎవరన్నా బ్యాంగిల్స్ కొనుక్కోవాలి అర్జెంటుగా అనుకుంటే ఇట్లాంటివి ట్రై చేయండి, చాలా అందంగా ఉంటాయి. అండ్ నేను బ్యాంగిల్స్తో పాటు యాక్చువల్లీ బ్రేస్లెట్స్ కలెక్షన్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో ఎవరికైనా బ్రేస్లెట్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డోంట్ మిస్ దిస్ ఛాన్స్. ఇది ఒక బాక్స్ అనమాట. ఇది ఎవరో బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారండి. సో ఆ బాక్స్ అనమాట ఇది. ఏమో అన్నీ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్టేజ్ చేస్తుంది అనుకుంటున్నారా? అంతే కదండి, డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు. అండ్ నేను చెప్పాను కదా, నేను ఏ కవర్ వచ్చినా కానీ దాంట్లోనే ఉంచుతాను. ఇది చూడండి చక్కగా ఎంత బాగుందో. ఇది చక్కగా క్రిస్టల్స్ ఉన్నాయి, ఇవి ఒరిజినల్ క్రిస్టల్స్ అనమాట. అలాంటివి వేస్ట్ చేసి పాడు చేయకూడదు కదండి, అందుకని. నేను లాస్ట్ టైం మీకు నా ఇయర్ రింగ్స్ది చూసుంటే కనుక చెప్పాను, ఒక బాక్స్ తీసుకోండి, ఆ కవర్ ఏ కవర్లో ఇస్తారో ఆ కవర్లోనే పెట్టేసి ఆ బాక్స్లో పెట్టుకోండి అని. సో ఇలా వస్తుంది అనమాట. క్యూట్ బటర్ఫ్లై ఉంది యాక్చువల్లీ. ఇది నాకు ఈ బటర్ఫ్లై నచ్చి తీసుకున్నాను మెయిన్, చాలా అందంగా ఉంది. అండ్ ఇంకొక బ్రేస్లెట్ వచ్చేసి ఇది మొత్తం వైట్ స్టోన్స్. ఇది కూడా ఇలా వస్తుంది అనమాట. ఇది ఈ మోడల్లో ఉంటుంది, చక్కగా ఉంటాయి. ఇవన్నీ యాక్చువల్లీ మనం అనార్కలీస్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకుంటాం కదా,
అప్పుడు చాలా బాగుంటాయి ఇవి. అండ్ ఇంకొకటేమో ఇదండి, ఇది సిల్వర్ది. యాక్చువల్లీ ఒక బొటీక్లో తీసుకున్నాను. ఇది ఒరిజినల్ సిల్వరేనండి, మన కడియం టైప్లో ఉంటుంది కదా. తీసుకున్నాను అంటే యాక్చువల్లీ ఇది గిఫ్టే, కానీ సెలెక్షన్ నేను చేసుకున్నా అనమాట. అదృష్టం ఉండాలండి, మంచి మంచి ఫ్రెండ్స్ దొరకాలంటే కూడా. సిల్వర్ది గిఫ్ట్ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చినప్పుడు మనం కూడా ఇవ్వాలి కదండి. సో 2 వే అనమాట, నాట్ ఓన్లీ 1 వే ఇది. అండ్ ఇది కూడా యాక్చువల్లీ అలానే నేను చెప్పాను కదా పోయినసారి షాప్ హిమాయత్ నగర్లో బాగుంటుంది అని, ఆ షాప్లోనే ఇది కూడా. సో ఇది యాక్చువల్లీ ఇది జీన్స్ మీదకి చాలా సూట్ అవుతుంది, అందరికీ బాగుంటుంది. చైన్ మోడల్ అనమాట. సో జీన్స్ మీద కానీ ఎవరైనా గౌన్స్ వెస్ట్రన్ వేర్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా సూట్ అవుతుంది. అండ్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను నా దగ్గర బ్లూ కలెక్షన్ ఎక్కువ ఉందని. సో దిస్ ఈస్ బ్లూ. అండ్ ఇంకోటి ఏమో ఇది గోల్డ్ అండి, ఇది మలబార్లో తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది మా బాబు చిన్నప్పుడు ఎత్తుకుంటాం కదా, ఇలా ఎత్తుకున్నప్పుడు సడన్గా ఇలా అన్నాడు. ఇది అసలే నేను డైలీ వేర్కి వాడేదాన్ని అనమాట. సో ఇలా అనేసరికి అది అలా ఊడొచ్చింది. సో ప్రస్తుతానికి బాక్స్లో భద్రంగా ఉంది, చేతి మీద లేకుండా. అది దాని హిస్టరీ. సో ఇది నాది చిన్నప్పుడుది అండి. అప్పట్లో మనకి పువ్వుల డిజైన్ అట్లా వచ్చేవి కదా, ఆ డిజైన్ అనమాట ఇది నేను ఇప్పుడు పెట్టుకున్నది. సో అలా ఇది వాడుతున్నాను ప్రస్తుతానికి. అండ్ ఇంకో మోడల్ కూడా ఉంటాయి యాక్చువల్లీ బ్రేస్లెట్స్లో, ఇట్లా కడియం టైప్లోనే వస్తాయి, లాక్ ఉంటుంది. ఎక్కువ మంది అవే వాడుతున్నారు, కానీ నాకు చైన్ మోడల్ అనుకోండి ఈజీగా ఉంటుంది. మనం ఎటు చేయిస్తే అది చక్కగా అటు తిరుగుతుంది, గాజులుగా స్టిఫ్గా ఒక చోటు ఉండిపోదు కదా. అందుకని నేను ఎక్కువ ఈ చైన్ మోడలే ప్రిఫర్ చేస్తాను అన్నమాట. అండ్ ఇంత సుత్తి కొడుతున్నా కదా, ఫైనలీ షాప్ కూడా చూపిస్తాను, షాప్లో ఉన్న బ్యాంగిల్స్ కూడా. లెట్స్ గో, లెట్స్ సీ దోస్ బ్యాంగిల్స్. ఫైనలీ షాప్కి వచ్చామండి. ఇది ఈ ఊర్లో కొంచెం ఫేమస్ షాపే, రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. మీరు ఎప్పుడు కొన్నా కానీ ఒక షాపే పెట్టుకోండి. ఉన్న ఏరియాలో ఒక షాప్ పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం పరిచయం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా డిస్కౌంట్ ఇవ్వాలంటే ఇస్తారు. సో ఆ ఛాన్స్ మిస్ చేసుకోకండి, డిస్కౌంట్ తీసుకునే ఛాన్స్ మీరు. అండ్ ఇది మా బాబు, కోవిడ్ కదా, సో హెల్మెట్ కూడా అలానే ఉంచాను. ఇవి నేను ఇందాక చెప్పాను కదా ఒక బ్యాంగిల్ తీసుకున్నానని, అదిగోండి ఇదే బ్యాంగిల్. ఇవన్నీ గోల్డ్ బ్యాంగిల్స్ మోడల్లోనే ఉన్నాయి, చూసారా. కాస్ట్ కూడా 350, 650 అలా ఉన్నాయి. అండ్ ఇది కూడా బాగుందండి. ఈ మధ్య డైమండ్స్లో, సీజర్స్లో కూడా ఇలాంటి మోడల్సే వస్తున్నాయి. సో పైగా ఇవి పెద్ద తేడా ఏం ఉండట్లేదండి, గోల్డ్ బ్యాంగిల్స్ లానే ఉంటున్నాయి. ఈ మెష్ వర్క్ టైప్లో వచ్చింది, చాలా నీట్గా ఉంది. అండ్ ఇదైతే ఆల్మోస్ట్ ఇంకా బ్రేస్లెట్ కమ్ బ్యాంగిల్ మోడల్ లాగా ఉంది, బాగా నచ్చింది నాకు. ఇది కూడా చాలా సింపుల్గా ఉంది, డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. చూడండి కాస్ట్ 350 ఉంది. కానీ మీరు ఇట్లాంటివి కొనుక్కునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలర్ అండి, ఆ గోల్డ్ కలర్ ఎలా ఉంది అన్నది. ఇది చూసారా, వైట్ అండ్ పింక్ స్టోన్స్ అండి ఇవి. అవి కూడా ఇట్లా ఆకు షేప్లో ఉన్నాయి. అండ్ 2 వరుసల్లాగా వచ్చినాయి కదా, పక్క పక్కనే 2 వరుసలు ఉన్నాయి. సో ఇది 650 ఉందన్నమాట. అదిగోండి 650. దీంట్లోనే ఇంకొక వేరియేషన్ ఉందండి. ఇది యాక్చువల్లీ 2 వచ్చినాయి కదా, 2 లైన్స్ వచ్చినాయి కదా. దీంట్లోనే యాక్చువల్లీ సింగిల్ లైన్ది కూడా ఉంది, సేమ్ అదే మళ్ళీ వైట్ అండ్ పింక్లోనే ఉంది. అది కూడా బాగుండింది. మీరు గోల్డ్ కొనేటప్పుడు ఎప్పుడైనా చూడాల్సింది కలరేనండి. ఒరిజినల్ గోల్డ్ దగ్గరగా ఉంటే తీసుకోండి, షైన్ అదంతా కూడా చూసుకోవాలి. అండ్ చెమ్కీలు ఏవైతే ఉన్నాయో, మనం గాజు బ్యాంగిల్స్లో చెమ్కీలు ఉంటాయి చూడండి, చెమ్కీలు ఉన్నవి కొంటే కనుక మొత్తం అంటుకుపోతాయి కదా మన చేతులకి, మొహానికి. అప్పుడు ఏం చేయాలంటే కొన్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఒక మగ్గుడు నీళ్ళు కానీ ఏదో గిన్నెలో నీళ్ళు తీసుకొని ఒకసారి దాంట్లో ముంచి తీస్తే అలా ఎక్స్ట్రాగా చెమ్కీ పడిపోయేవి అన్నీ పోతాయి అన్నమాట. సో మనకి చెమ్కీ ఏది అంటదు. ఇది ఒక మంచి టిప్, నేను ఆల్రెడీ యూస్ చేశాను. సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. ఈ షాప్లో కలెక్షన్ అయితే చాలా బాగుందండి, యాంటిక్ కలెక్షన్ టైప్లో ఉంది ఇది. చూడండి ఆ యాంటిక్ ఫినిషింగ్, రోడియం ఫినిషింగ్,
ఆ మోడల్స్లో ఉంది. మెష్ వర్క్వి, వైట్ స్టోన్స్ చాలా బాగుంటున్నాయి. సో డెఫినెట్లీ ట్రై చేయండి మీరు కూడా. డ్రెస్సెస్ మీద చాలా బాగుంటాయి. ఇందాక నేను చెప్పాను కదా సింగిల్ది కూడా ఉంది అని, కానీ ఇది స్టోన్ డిజైన్ ఒక్కటి వేరే అనమాట. అట్లా ఆకు షేప్లో కాకుండా రెక్టాంగిల్ షేప్లో వచ్చింది ఇది. సో ఇది కూడా మంచిగా ఉంది, చాలా బాగుంది. సింగిల్గా వేసుకోవాలి బ్యాంగిల్ అని ఇష్టపడే వాళ్ళు, చాలా సింపుల్గా ఉండాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. చూసారు కదండి బ్యాంగిల్స్ ఆర్గనైజేషన్, డిఐవై బ్యాంగిల్ బాక్స్ ఇన్ని చూపించాను ఒక్క వీడియోలో. సో మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ నా పాతది చూసుంటే మీకు యాక్చువల్లీ డిఐవైది జ్యువెలరీ బాక్స్ ఒకటి నేను తయారు చేసుకున్నా కదా, ఇదేనండి అది. చక్కగా ఇక్కడ పెట్టేసుకున్నాను. సో డైలీ వాడుకోవడానికి కూడా పనికి వస్తుంది అని. అండ్ ఎవరైతే మిస్ అయ్యారో ఇయర్ రింగ్స్ కలెక్షన్, కైండ్లీ వాచ్ దట్ వీడియో. ఇంకొకసారి కొత్త వాళ్ళు ఒకసారి వీడియోస్ చెక్ చేయండి, నచ్చుతాయి మీకు, డెఫినెట్లీ నచ్చుతాయి అని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్.